శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ముందుగా శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను మనసులో స్మరించుకుంటూ కులదైవాన్ని ఇష్టదైవాన్ని మాకు విద్య నేర్పినటువంటి గురువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరము పంచాంగానికి సంబంధించినటువంటి నవనాయకులు వారు అందించేటటువంటి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పరాభావనామ సంవత్సరము మనకున్నటువంటి తెలుగు సంవత్సరాలు 60, అందులో 40వది శ్రీ పరాభావనామ సంవత్సరము. ఈ సంవత్సర ఫలం ఏ విధంగా ఉన్నదంటే, స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సరము నవనాయకుల్లో 7 ఆధిపత్యము శుభగ్రహాలకు, 2 ఆధిపత్యము పాపగ్రహాలకు వచ్చుట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన సజావుగా ఉండే అవకాశం ఉన్నది. పశుపాలకుడు గోష్ఠాప్రాకరుడు మరియు గోష్ఠా బహిష్కర్త గోపాలుడు అనగా శ్రీకృష్ణుడు అవడం చేత పాడి పంటలు బాగా పండుతాయి. పాలు గడ్డి ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సరిహద్దుల్లో యుద్ధ భయము ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతలు చాలా గడించును. ప్రజలు లోక కళ్యాణం కోసం విశేషమైనటువంటి యజ్ఞయాగాలు ఈ సంవత్సరం అధికంగా చేస్తారు. ఈ పరాభావనామ సంవత్సరములో నవనాయకులు ఎవరు? ముందుగా రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశునాయకుడు కృష్ణుడు. అదేవిధంగా తత్ఫలం శ్రీ పరాభావనామ సంవత్సరంలో కాలనామంగల మేఘము వలన మహావర్షము, మధ్యదేశమందు జలము, సర్వ సస్యములు లభించును. అదేవిధంగా వర్షాడక ప్రమాణము విషయానికి వస్తే 6 యోజనముల గల విస్తారము, 100 యోజనములు ఉన్నతమైనది, యోన అడకము దైవమానమైనది. ఈ మేఘము 10 భాగములు సముద్రము మీద, 6 భాగములు పర్వతములపైన, 4 భాగములు మాత్రమే భూమిపైన వర్షము వర్షించును. రాజాది నవనాయకుల్లో మరి ముందుగా గురుడు రాజు కావున బ్రాహ్మణులు కర్మలయందు నిష్ట కలిగి ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. రాజులు సత్ప్రవర్తనతో మంచి పాలనను అందించి నీతిమంతులవుతారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో జీవనం గడుపుతారు. కుజుడు మంత్రి కావడం వలన పట్టణాలు, గ్రామాలు, అరణ్యాలు అగ్నికి ఆహుతి అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. వర్షాలు అంతగా కురియవు. రాజులు యుద్ధాలలో తమ అదృష్టాన్ని వెతుక్కునేటటువంటి అవకాశం ఉన్నది. చంద్రుడు సేనాధిపతి కావడం వలన వర్షాలు అధికంగా కురుస్తాయి. వస్తువుల ధరలు పెరుగుతాయి. జనులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. సుఖ సంతోషాలను అనుభవిస్తారు. గోవులు ఆరోగ్యంగా ఉండి క్షీర సంపదను ప్రసాదిస్తాయి. అదేవిధంగా బృహస్పతి సస్యాధిపతి కావడం వలన యావాలు, గోధుమలు, శనగలు అధికంగా పండుతాయి. పసుపు వర్షపు నేలలు బాగా సారవంతములై పుష్కలముగా పంటలను అందజేస్తాయి. బుధుడు ధాన్యాధిపతి కావడం వలన వర్షము మధ్యమ స్థాయిలో ఉంటుంది. పంటలు బహు స్వల్పంగా ఉంటాయి.
మేఘములు వాయు పీడనముకు లోనై ఉంటాయి. పరిపాలకులు శత్రు భయంతో కాలం గడుపుతారు. అదేవిధంగా చంద్రుడు అర్ఘాధిపతి కావడం వలన అన్ని విధాలైన పంటలు సమృద్ధిగా పండుతాయి. పుష్కలమైనటువంటి వానలు సంభవిస్తాయి. ప్రజలు అభివృద్ధిని సాధిస్తారు. వస్తువులకు మంచి ధరలు కూడా పలికేటటువంటి అవకాశం ఉన్నది. చంద్రుడు మేఘాధిపతి కావడం చేత అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు కురుస్తాయి. అన్ని రకాల ధాన్యములు సమృద్ధిగా పండుతాయి. గోవులు ఎక్కువగా పాలను ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సూర్యుడు రసాధిపతి కావడం వలన నువ్వుల నూనె, బెల్లము, ఉప్పు వంటి రసజాతులు రసహీనములగును. వాటి యొక్క ధరలు బాగా తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా శుక్రుడు నీరసాధిపతి అవును కాబట్టి కర్పూరము, సుగంధము, శ్రీగంధము, మంచిగంధము, అగరు వంటి వస్తువులు అధికంగా లభించును. బంగారము, ముత్యాలు, అన్ని విధములైనటువంటి వస్తువులు మంచి ధరలు కలిగి ఉంటాయి. అదేవిధంగా పశునాయకుడు శ్రీకృష్ణుడు కావడం చేత పశువులకు వృద్ధి, పంటలు బాగా పండుట చేత ధాన్యములు ధరలు తగ్గును. పశువులకు గడ్డి, నీరు పుష్కలంగా లభించును. ప్రజలకు పాడి పంటలు సమృద్ధి, ధనధాన్య సంపత్తులు కూడా కలుగుతాయి. పుష్కర నిర్ణయము అధిక జ్యేష్ఠ బహుళ విద్య మంగళవారము అనగా 2 జూన్ 2026 ఉదయం 11:58 బృహస్పతి అనగా గురుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశం చేయును. 2 జూన్ 2026 నుండి 14 జూన్ 2026 వరకు యమునా నదికి పుష్కరాలు జరుగును. ఈ పుణ్య దినముల యందు యమునా నదిలో స్నానమాచరించుట, పిండ ప్రధానాలు, దాన ధర్మాలు చేసిన ఎడల పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతల వలన మనకు వారి యొక్క అమూల్యమైనటువంటి మంగళ ఆశీస్సులు మన కుటుంబ సభ్యులపైన ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరము శ్రీ పరాభావనామ సంవత్సరములో భారతదేశము లోపట కనిపించేటటువంటి గ్రహణములు ఏవి కూడా లేవు. గ్రహణాలు లేవు కాబట్టి ఎవరు కూడా నియమాలు పాటించిన అవసరం లేదు. శ్రీ పరాభావనామ సంవత్సరములో మేషాది ద్వాదశ రాశుల గోచార ఫలములు. ముందుగా మేషరాశి. ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యత 2, అగౌరవము 4. ఆదాయము ఎక్కువగానే ఉన్నది, వ్యయం తక్కువగా ఉన్నది. వారు కాస్త పొదుపు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా గురువు అబ్దాది నుండి జూన్ మాసం వరకు మిథున రాశిలో తృతీయ స్థానమునందు, మరియు జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు, మరలా 25/1/2027 నుండి వత్సరాంతము కర్కాటక రాశిలో 3వ స్థానములోను, 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో 4వ స్థానములో అశుభుడు కావడం వలన బంధు విరోధము, శారీరక బాధలు, ఉద్యోగముల యందు చికాకులు, మనోవిచారము, ధన నష్టము, అపకీర్తి, స్థానచరణము కలుగును. నవంబర్ 1 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో 5వ స్థానంలో శుభుడు అవడం వలన ధనలాభము, సంపదయు, కుటుంబ సౌఖ్యము కలుగును. అదేవిధంగా ఈ సంవత్సరము శని అబ్దాది నుండి వత్సాంతరము మీనరాశిలో 12వ స్థానంలో అశుభుడు అయినందువలన అపకీర్తి, మనస్తాపము, అకాల భోజనము, నిత్య కలహము, అనారోగ్యము కలిగేటటువంటి అవకాశం ఉన్నది. తదుపరి వృషభ రాశి. ఆదాయము 5, వ్యయము 14, రాజ్యపూజ్యత 5, అగౌరవము 4. వీరి ఆదాయం కన్నా వ్యయము ఎక్కువగా ఉన్నది కాబట్టి ఖర్చులు కాస్త అదుపులో పెట్టుకోవడం మంచిది. ఈ సంవత్సరము గురువు అబ్దాది నుండి జూన్ 1 వరకు మిథున రాశిలో ద్వితీయ స్థానంలో
శుభుడు కావడం వలన మనసునకు సంతోషము, కీర్తి, ధనలాభము, సర్వకార్యముల యందు శుభ ఫలితాలు కలుగును. అదేవిధంగా 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు మరియు 25/1/2027 నుండి వత్సరాంతరము కర్కాటక రాశిలో తృతీయ స్థానములోను, నవంబర్ 1 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో 4వ స్థానముల అశుభుడు కావడం వలన బంధు విరోధము, శారీరక బాధలు, ఉద్యోగముల యందు చికాకులు, మనోవిచారము, ధన నష్టము, అపకీర్తి, స్థానచలము కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరము శని భగవానుడు అబ్దాది నుండి సంవత్సరాంతము వరకు కూడా మీనరాశిలో 11వ స్థానములో శుభుడు కావడం వలన ధనప్రాప్తి, సంతోషము, సంతాన ప్రాప్తి, ఆరోగ్యము, ప్రయత్న కార్యముల యందు విజయాన్ని సాధించేటటువంటి అవకాశము కూడా ఉన్నది. తదుపరి మిథున రాశి. ఆదాయం 8, వ్యయము 11, రాజ్యపూజ్యత 1, అగౌరవము 7. ఈ రాశి వారికి గురువు అబ్దాది నుండి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలో జన్మస్థానములో మరియు 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2026 వరకు సింహరాశిలో 3వ స్థానంలో అశుభుడు కావడం వలన భయము, గౌరవ భంగము, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, ఉద్యోగమునందు చికాకులు, బంధు విరోధము, శరీర పీడ, కలహములు కలుగును. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు 25/1/2027 వత్సరాంతము కర్కాటక రాశిలో ద్వితీయ స్థానంలో శుభుడు కావడం వలన మానసిక ఆనందము, కీర్తి, పేరు ప్రతిష్టలు, సర్వ విషయాలలో శుభ ఫలితాలు కలుగును. ఈ సంవత్సరము శని అబ్దాది నుండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలో 10వ స్థానములో అశుభుడు కావడం వలన అనుకోకుండా కష్టములు సంభవించేటటువంటి అవకాశం ఉన్నది. ప్రతి పనిలో చికాకులు, కష్టములు, సర్వ విషయాలలో వ్యతిరేక ఫలితాలు కలుగును. తదుపరి కర్కాటక రాశి. ఆదాయము 2, వ్యయము 11, రాజ్యపూజ్యత 4, అగౌరవము 7. ఈ రాశి వారికి గురుడు జూన్ 1, 2026 వరకు మిథున రాశిలో ద్వాదశ స్థానములో, మరలా జూన్ 2 నుండి 31 అక్టోబర్ 2026 వరకు, మరలా 25 జనవరి 2026 నుండి ఈ సంవత్సరం మొత్తము కర్కాటక రాశిలో జన్మస్థానంలో ఉండడం వలన అధికంగా ధన వ్యయము, స్థానచలనము, తరచు ప్రయాణం చేయడము, గౌరవ హాని, చేసేటటువంటి వృత్తిలో చికాకులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నవంబర్ 1, 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ద్వితీయ స్థానములో శుభుడు కావడం వలన మానసిక ఆనందము, ధనలాభము, కీర్తి, ధర్మ కార్యాలయందు ఆసక్తి, సర్వ విషయాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి. శని అబ్దాది నుండి ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో అశుభుడు కావడం వలన ప్రయత్న కార్యములు నెరవేరకుండా ఉంటాయి. బంధు విరోధము, రోగబాధ, ధన నష్టము కలిగేటటువంటి అవకాశం ఉన్నది. సింహరాశి. ఆదాయము 5, వ్యయము 5, రాజ్యపూజ్యత 7, అగౌరవము 3. సింహరాశి వారికి ప్రతి సంవత్సరము ఆదాయం కానీ వ్యయం కానీ సరి సమానంగా ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఈ రాశి వారికి గురువు అబ్దాది నుండి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలో 11వ స్థానంలో శుభుడు కావడం వలన గౌరవ అభివృద్ధి, సౌఖ్యము, సర్వకార్యాల యందు జయము కలుగును. జూన్ 2 నుండి 31 అక్టోబర్ 2026 వరకు, మరలా 25 జనవరి 2027 నుండి
సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశిలో 12వ స్థానములో మరియు 1/11/2026 నుండి సింహరాశిలో జన్మస్థానములో అశుభుడు కావడం వలన శుభకార్యముల వలన ధనవ్యయము, స్థానచలనము, పశు నష్టము, గౌరవ హాని, బుద్ధి చాంచల్యము, చేసేటటువంటి పనిలో చికాకు కలుగుతుంది. శని భగవానుడు అబ్ధాది నుండి ఈ సంవత్సరము మీనరాశిలో 8వ స్థానములో అశుభుడు కావడం వలన బంధు విరోధము, ధన నష్టము, ప్రయత్న కార్యభంగము, రోగ బాధలు అధికంగా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. తదుపరి కన్యారాశి. ఆదాయం 8, వ్యయము 11, రాజ్యపూజ్యత 3, అగౌరవం 3. ఈ రాశి వారికి గురువు అబ్ధాది నుండి జూన్ 1 వరకు మిథున రాశిలో 10వ స్థానంలోను, 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో 12వ స్థానంలోను అశుభుడు కావడం వలన ధనధాన్యములు నష్టము, చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. స్థానచలము జరుగుతుంది. శుభకార్యాలు చేయడం వల్ల అధికమైనటువంటి వ్యయం జరుగుతుంది. 25 జనవరి 2020 నుండి ఈ సంవత్సరం మొత్తము కర్కాటక రాశిలో 11వ స్థానంలో శుభుడు కావడం వలన సర్వకార్యముల యందు జయము కలుగుతుంది, గౌరవం లభిస్తుంది, శత్రునాశనం జరుగుతుంది, మంత్రసిద్ధియు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా శని భగవానుడు ఈ సంవత్సరము మీనరాశిలో 7వ స్థానములో అశుభుడు కావడం వలన వ్యాధియును, దూర ప్రయాణములు, భయములు, మానసిక విచారము, ధన నష్టము, కుటుంబంలో చికాకులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాస్త కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి. తులారాశి. ఆదాయము 5, వ్యయము 14, రాజ్యపూజ్యత 6, అగౌరవము 3. ఈ రాశివారికి గురువు అబ్ధాది నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో 9వ స్థానంలో మరియు 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో 11వ స్థానంలో శుభుడు కావడం వలన ధనలాభము, కులాచారముల యందు శ్రద్ధ, గృహలాభము, భోజన, స్త్రీ సౌఖ్యము, గౌరవము, సర్వకార్యముల యందు జయము, మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. 2 జూన్ 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు మరలా 25 జనవరి 2027 నుండి సంవత్సరం మొత్తము కర్కాటక రాశిలో 10వ స్థానంలో అశుభుడు కావడం వలన ధనధాన్యములు నష్టము, భయము, బంధు విరోధము, బంధువులను జనులను దూషించేటటువంటి అవకాశము, దాని వలన చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా శని భగవానుడు అబ్ధాది నుండి ఈ సంవత్సరము మీనరాశిలో 6వ స్థానములో శుభుడు కావడం వలన ధనధాన్య వృద్ధి, బంధుమిత్ర సమగమము, నూతన గృహ నిర్మాణములు, స్త్రీ సౌఖ్యము, సంతోషములు పొందేటటువంటి అవకాశం ఈ సంవత్సరము గోచరిస్తూ ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యత 2, అగౌరవము 6. ఈ రాశివారికి గురువు అబ్ధాది నుండి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలో 8వ స్థానములోను, 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో 10వ స్థానములోను అశుభుడు కావడం వలన దొంగల వలన, అగ్ని వలన భయము, అధైర్యము, కోపము, ధనధాన్య నష్టము, వృధా భ్రమణము, భయము, హద్దుమీరి నడుచుకునేటటువంటి కొన్ని కార్యాలు చేయడం వలన కొన్ని వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు మరలా 25 జనవరి 2027 నుండి ఈ సంవత్సరము వచ్చే ఉగాది వరకు
కర్కాటక రాశిలో 9వ స్థానంలో శుభుడు కావడం వలన ధనలాభము, కుల బంధువుల కార్యక్రమంలో పాల్గొనుట, భోజన, స్త్రీ సౌఖ్యము, గృహలాభము కలిగేటటువంటి అవకాశం ఉన్నది. శని భగవానుడు అబ్దాది నుండి ఈ సంవత్సరము వరకు మీనరాశిలో 5వ స్థానములో అశుభుడు కావడం వలన ప్రయత్నకార్య భంగము, మనోవిచారము, నీచ స్త్రీల వలన కష్టములు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాస్త జాగ్రత్త వహించడము మంచిది. ధనుస్సు రాశి ఆదాయం 14, వ్యయము 11, రాజ్యపూజ్యత 5, అగౌరవము 6. ఈ రాశి వారికి గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో 7వ స్థానంలో, 1 నవంబర్ 2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో 9వ స్థానంలో శుభుడు కావడం వలన రాజకీయ వ్యవహారముల యందు జయము కలుగును, ఆరోగ్యము, అభిష్టకార్య సిద్ధి, ధనము, గృహలాభము, భోజనము, స్త్రీ సౌఖ్యము, కులాచారముల యందు శ్రద్ధ కలుగును. అదేవిధంగా 2 జూన్ 2026, 31 అక్టోబర్ 2026 వరకు, మరలా 25 జనవరి 2027 నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కర్కాటక రాశిలో 8వ స్థానములో అశుభుడు కావడం వలన అగ్ని వలన, దొంగల వలన, రాజుల వలన భయము కలుగుతుంది. అద్దుమీరి ప్రవర్తనము, కోపము ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. శని ఈ సంవత్సరము మీనరాశిలో 4వ స్థానంలో అశుభుడు కావడం వలన శరీరమున రోగములు, మనస్తాపము, స్థాన చలనము, భయము, వివిధ కార్యక్రమాలు చేయడం వలన కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. కనుక మీరు కాస్త జాగ్రత్త వహించవలసిందిగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తదుపరి మకర రాశి ఆదాయం 2, వ్యయము 8, రాజ్యపూజ్యత 1, అగౌరవము 2. ఈ రాశివారికి గురువు అబ్దాది నుండి జూన్ మాసం వరకు మిథున రాశిలో 6వ స్థానమునందు మరియు నవంబర్ నుండి జనవరి 2027-24 తేదీ వరకు సింహరాశిలో 8వ స్థానంలో అశుభుడు కావడం వలన ధారాపుత్ర విరోధము, స్వజనులతో కలహము, చోరుల అగ్ని వలన భయము, కోపమును అద్దుమీరి ప్రవర్తించే అవకాశం ఉన్నది. 2 జూన్ 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు, మరలా 25 జనవరి 2027 నుండి ఈ సంవత్సరము అంటే మళ్ళొచ్చే ఉగాది వరకు కర్కాటక రాశిలో 7వ స్థానంలో శుభుడు కావడం వలన రాజకీయ వ్యవహారముల యందు జయము కలిగే అవకాశం ఉన్నది. బంధుమిత్రులతో కలిసి విశేషమైన కార్యక్రమాలు పాల్గొంటారు. మీరు మొదలుపెట్టేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరము శని భగవానుడు అబ్దాది నుండి ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో 3వ స్థానంలో శుభుడు కావడం వలన స్త్రీ సౌఖ్యము, సంతోషము, బుద్ధిబలము, ప్రయత్న కార్యముల యందు జయము కలుగును, స్వగ్రామ నివాసము, ఆరోగ్యము కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కుంభరాశి ఆదాయము 2, వ్యయము 8, రాజ్యపూజ్యత 4, అగౌరవం 2. ఈ రాశి వారికి గురువు అబ్దాది నుండి జూన్ 2026 వరకు మిథున రాశిలో 5వ స్థానములోను, 1/11/2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో 7వ స్థానంలో శుభస్థానంలో ఉండటం వలన ధనలాభము, సంపద, చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, రాజకీయ వ్యవహారముల యందు విజయము, ఇష్టకార్య సిద్ధి కలుగును. జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు, మరలా 25 జనవరి 2027 నుండి సంవత్సరం మొత్తము కర్కాటక రాశిలో 6వ స్థానములో అశుభుడు కావడం వలన ధారాపుత్ర విరోధము, జనులతో కలహము, చోరుల వలన, అగ్ని వలన భయము కలుగుతుంది. శని భగవానుడు ఈ సంవత్సరము మీనరాశిలో 2వ స్థానములో అశుభుడు కావడం వలన సదా విచారము, వృధా కలహములు, ప్రయత్నకార్య భంగము,
సర్వజనులతో విరోధము ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆచితూచి ప్రవర్తించడం మంచిది. అదేవిధంగా తదుపరి మీనరాశి. ఆదాయం 14, వ్యయము 11, రాజ్యపూజ్యత 7, అగౌరవము 5. ఈ రాశి వారికి గురువు అబ్దాది నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో 4వ స్థానమునందు, 1 నవంబర్ 2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో 6వ స్థానంలో అశుభుడు కావడం వలన స్థిరము లేకపోవట, అపకీర్తి, ధన నష్టము, స్థాన చలనము, కలహములు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు మరలా 25 జనవరి నుండి ఈ సంవత్సరం మొత్తము కర్కాటక రాశిలో 5వ స్థానములో శుభుడు కావడం వలన ధనలాభము, సంపద, వృత్తియందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగును. ఈ సంవత్సరము శని భగవానుడు అబ్దాది నుండి మీనరాశిలో జన్మస్థానములో అశుభుడు కావడం వలన అపకీర్తి, మనోవిచారము, భయము, రోగము, బంధుమిత్ర విరోధము, ప్రయత్నకార్య భంగము కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కనుక మీనరాశి వారు ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి. శ్రీ పరాభవనామ సంవత్సరములో నవనాయకుల యొక్క ఆధిపత్యములు, అదేవిధంగా 12 రాశుల యొక్క ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్యతలు, 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యతలు కానీ వ్యత్యాసములు ఉన్నప్పటికీ ఈ సంవత్సరము లోపట సమస్త భక్తాదులందరూ కూడా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మనం సంపాదించేటటువంటి సంపాదనలో ఒక భాగము మనకు తోచినటువంటి ధనాన్ని ధార్మిక కార్యక్రమాలు వాడుతూ మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మనకు విద్య, బుద్ధి, ధనం, ధాన్యం, మనశ్శాంతి ఇవన్నీ కూడా భగవంతుడు మనందరూ కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సమస్త భక్తులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భవతు.